అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్పోన్ కావడం జరిగింది. కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాము. మొత్తము 670 మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా 302 మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. 670 మందికి గాను 302 పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాం. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుంటూ తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం. అయిపోయిందే, కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు. వాళ్ళు ఫోర్స్లో లేరు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోర్స్లో ఉండే కమిటీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ లేదు. అది ఇంకా ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేస్తాను. అది ఇంకా మేమేం చేయలేము కదా, దానికి అధికారులు ఏం చెప్తే అది చేస్తాం. ఈరోజు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్పోన్ కావడం జరిగింది. కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాము. మొత్తము 670 మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా 302 మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. 670 మందికి గాను 302 పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్పోన్ చేస్తున్నాం. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుంటూ తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం. అయిపోయిందే, కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.